జనగలం న్యూస్ కి స్వాగతం। ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు బట్టి మనం ఈ కేవైసీ కూడా దాన్ని కొంతవరకు లేని వాళ్ళు కూడా కొనే విధంగా ఇక్కడ ఉండే వాళ్ళకి మేము వివరణ ఇవ్వడం జరిగింది। మరి ఇప్పుడు రామరాయలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం। ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి నిర్వహించుకోవడం జరిగింది। కామ్రేడ్స్, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ రైతులందరూ కూడా పంటలు పండించి అదేవిధంగా పంటలు అమ్ముకునే అన్ని వివిధ మార్కెట్లలో ఇవాళ ఆదోని కానీ అదేవిధంగా ఎముగునూరు కానీ అదేవిధంగా కర్నూలు మార్కెట్లో మన మండలంలో 75% పంట అమ్ముకోయిన తర్వాత ఇవాళ తూతూ మంత్రంగా ఇవాళ కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నారు। అదేవిధంగా ఈ కేవైసీ ఉంటేనే మేము పంట కొంటామని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు। మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ కేవైసీతో సంబంధం లేకోకుండా రైతులు పండించినటువంటి ప్రతి గింజను ప్రభుత్వమే, అన్ని రకాల పంటలను ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా రైతులు ఎండనక వాననక చల్లనక ఇవాళ కర్షకులు పంటలు పండిస్తుంటే దళారుల చేతుల్లో మోసపోయి ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో వాళ్ళు ఇవాళ దగా అవుతున్నారు। అలాంటి వారికి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వాలు ఇవాళ పెడచెవును పెడుతున్నాయి। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏవైతే రైతులు పండించినారో ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం। లేని పక్షంలో రైతులందరినీ ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। కామ్రేడ్స్, సిపిఐ పార్టీ నియోజక కార్యదర్శి ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ ముందుగా నియోజకవర్గ పార్టీ తరఫున విప్లవందనాలు। ముఖ్యంగా రైతుల్ని ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పింది, కానీ రైతులు ఆదుకునే దాంట్లో పూర్తిగా విఫలమైనారని ఈ మధ్యనే మరి ఈరోజు కంది పంట కొనడానికి మరి ఏర్పాటు చేయడం జరిగింది। మరి రైతులు మేలు కోరేవాళ్ళంటే ముందుగానే ఆ పంటను కొనుగోలు, ఇంకా పంట చేతికి రాకుండా ముందే కొనుగోలు ప్రారంభం చేసింటే బాగుండు। మరి తక్కిన పంటలనన్నా ముందుగా హుషారుగా గట్టి గింజలను కొనే పద్ధతుల్లో మరి కొనుగోలు దుకాణాలను ఓపెన్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం। అదేవిధంగా రైతులు కూడా ఆకలి చావులు చేస్తున్నారు। మరి పంటలు పండగ అప్పులు బాధలు తట్టుకోలేక మరి ఈరోజే మన పేపర్లో చూసాం, నల్లమడ మండలము వలసవల్లి పల్లిలో లక్ష్మీనారాయణ రైతు 3 ఎకరాలు గుత్తకు తీసుకొని పంటలు పండించుకుంటే పంటలు సక్రమంగా పండక పండిన పంటకు గిట్టుబాటు రాకుండా దానికోసం నిన్ననే ఆత్మహత్య చేసుకున్నాడు। ఇలాంటి ఆత్మహత్యలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలి, అదేవిధంగా వలసలు పోకుండా కూడా అరికట్టాలి। ఆ పద్ధతుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలని చెప్పేసి సిపిఐ నియోజకవర్గ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।